హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు YummyTumy. ఈరోజు మనం చేయబోయే వంట గోంగూర పచ్చడి. పుల్లపుల్లగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి. చేసే విధానం: 2 స్పూన్లు నూనె వేసుకొని అందులో 1 టీ స్పూన్ జీరా వేసుకుని, ధనియాలు ఒక 2 స్పూన్లు, ఎండుమిరపకాయలు ఒక 8-10 దాకా పడతాయండి. దీన్నంతటినీ కూడా లో ఫ్లేమ్లో ఉంచుకుని కాసేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకుని 2 స్పూన్ల నూనె వేసుకుని అందులో గోంగూర ఆకుల్ని ఒక 100 గ్రాముల దాకా తీసుకుని వేయించుకోవాలండి. దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆకు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. నీరంతా కూడా ఇంకిపోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2-3 స్పూన్ల దాకా ఉప్పు పడుతుందండి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది. ఉప్పు వేసుకొని కాసేపు ఇలా నీరు ఇంకేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా తీసుకుని మనం ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలతో పాటు వీటిని కూడా వేసుకుని ఆఖరిలో 1 స్పూను బెల్లం వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 1 స్పూన్ బెల్లం వేసుకుని మొత్తం అంతటినీ కూడా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 స్పూన్ నూనె తీసుకుని 1 స్పూన్ జీరా, 2 ఎండుమిరపకాయలు, 2-3 వెల్లుల్లి రబ్బలు దంచి వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, దీన్నంతటినీ కూడా తాలింపు పెట్టుకుని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర పేస్ట్ అంతటినీ కూడా ఇందులోకి బాగా కలిపేసుకోవాలండి. మనం ఒక 2-3 రోజులు సేవ్ కూడా చేసుకోవచ్చండి, నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఆఖరిలో ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. అలా వేస్తేనే ఎక్కువ రుచి వస్తుంది. మొత్తం అంతటినీ కూడా బాగా కలిపేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం YummyTumy ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.